హలో, నాన్ వెజ్ ప్రియులకు మటన్ కర్రీస్, చికెన్ కర్రీస్ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? స్పైసీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి అని అంటూ మాటలతోటే కడుపు నింపేంత హడావిడి చేసేస్తారు. సో అలా నాన్ వెజ్ని ఎంతో ఇష్టంగా ఇష్టపడే మనలాంటి వాళ్ళకి ఒక రకంగా వండితే ఏం నచ్చుతుంది చెప్పండి? అందుకే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ప్రతిసారి కొత్త కొత్తగా ట్రై చేస్తూ డిఫరెంట్ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉండాలి అంటే ఇలా ఒకసారి మటన్ కర్రీని వండి చూడండి. ఎంతో రుచిగా, ఎంతో స్పైసీగా, ఎంతో జ్యూసీగా ఉంటుంది. సో లెట్ గెట్ స్టార్టెడ్. చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు ఒకేలాగా ట్రై చేస్తే బోర్ కొట్టేస్తుంది కదా, తినాలనిపించదు. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కొన్ని యాడ్ చేస్తూ కొన్ని ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటే టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ సండేకి ఇలా ఒకసారి ట్రై చేయండి. సో 1 kg మటన్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసి నీట్గా మసాజ్ చేసేసుకోవాలి. మొత్తం ఉప్పు, పసుపు, కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ముందుగా మసాలా తయారు చేసుకున్నాము. మసాలాకి ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి దాల్చిన చెక్క, అలాగే సోంపు, మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక 5-6 జీడిపప్పు, అలాగే కొంచెం సోంపు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఒక 4-5 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు మా చేలో పండినవి. సో కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. వీటిని మేము ఒంటి మొక్క మిరపకాయలు అంటాము. సో చాలా మంటుంటాయి అనమాట. అందుకనే 4 వేసాను. సో వీటిని బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత దీన్ని మనము ఎప్పుడైనా మసాలాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే వాటి ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తాయి. అలాగే వాటిని నల్లగా మార్చకుండా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకుండా దూరగా వేగితేనే చాలా టేస్ట్ ఉంటాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత బాండి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు ముందుగా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుందామని ఇట్లా చేసుకుంటున్నాను. సో పని మధ్యలో పని అనమాట. సో అది ఎట్లా కాగడానికి టైం పడుతుంది కదా, అవసరానికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది చిన్న వ్లాగ్ లాగా ఉంటుంది. ఈ వీడియో చూస్తూ ఉండండి. సో ఇట్లా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ కాగింది, దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. నేనైతే ఎక్కువ పచ్చిమిరకాయలు వేస్తాను నాన్ వెజ్లో. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. సో వీటన్నిటిని కూడా మనము రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుంది. మసాలాలన్నీ కూడా మనం ఆల్రెడీ పట్టేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే వాటిలో ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకనే కర్రీస్ అనేవి అంత టేస్ట్గా అనిపించవు నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్. సో నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వంటలు వండేటప్పుడు అప్పటికప్పుడు పట్టేసుకుంటాను మసాలాలు అనేవి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో అలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. మటన్ అనేది మనకి టైం పడుతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ నేను నల్లి ముక్కల్ని వేపించాను. ఎందుకంటే ఇప్పుడు చికెన్ కర్రీ అట్లా మనం ముక్కలు తక్కువ తింటాము, దీంట్లో ముక్కలు ఎక్కువ తినలేని అనిపిస్తుంది. అందుకనే దీంట్లో నేను నల్లి బొక్కలు యాడ్ చేశాను. అలాగే 2 టమాటాలు కూడా పెట్టేసి కుక్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పని అంతా కూడా ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను. డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని అన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత వర్క్కి అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అప్పుడే పని కొంచెం అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఇలా డస్ట్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ లోపు మనము మటన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో మటన్ కర్రీ టమాటోస్ అన్ని తోలు, తొక్క అంతా కూడా బయటకు వస్తుంది కదా, సో ఆ తోలు అంతా తీసేసుకోవాలి. ఆ తోలు ఉంటే ఏంటంటే మటన్ కర్రీలో ఈ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ముందు వేయకుండా ఇట్లా వేస్తున్నాను అనమాట. సో ఆ 2 టమాటాలను కూడా మనం తోలు తీసేసుకొని చక్కగా కర్రీలోకి కలిసిపోయేటట్టు మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. సో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇలా చేస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్పండి టేస్ట్ ఎలా ఉందనేది. మీరు మళ్ళీ చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది మరి టేస్ట్ అనేది. సో ఇట్లా మధ్యలో ఒక పక్క అన్నము, ఒక పక్క చపాతీ కూడా చేయడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మటన్ కర్రీ వండే టైంలో మిగిలిన పనులన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. ఎలాగో చాలా టైం పడుతుంది కాబట్టి 1.5 hour దాకా పట్టొచ్చు మసాలాలు రెడీ చేసుకోవడానికి,
కూర ఉడకడానికి. సో అందుకనే నాన్ వెజ్ వండేటప్పుడు పక్కన సైడ్ పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా మటన్ కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను దీంట్లో 2 చెంబులు యాడ్ చేశాను. దగ్గరగా లీటర్ వరకు ఉంటాయి వాటర్. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడు వాటర్ యాడ్ చేయను. ఇంకా కర్రీ మొత్తం ఉడకడానికి ఇంకా మధ్యలో ఎక్కడ యాడ్ చేయకుండా ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ముందే కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ ఉడకడానికి టైం పట్టింది కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోతూ ఉంటాయి. సో ఇట్లా అరగంట పైన ఉడికిన తర్వాత ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో చూద్దామని చెప్పేసి ఉప్పు చూద్దామని చెప్పి చూశాను. సో చేయి కాలిందనమాట. అంత తొందర ఎక్కువ మనకి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఎప్పుడైనా వండేటప్పుడు. వండుకునే వాళ్ళకి తినబుద్ధి కాదంటారు, కానీ నేను అట్లా కాదు, వండుతుంటేనే సగం కూర తినేసే రకం అనమాట. సో అందుకనే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చూసాను. ఉప్పు కారం అయితే సరిపోయింది. ముక్క ఉడికిందా లేదా అని చూద్దామని ముక్క చూసాను, కానీ ముక్క అంత ఉడకలేదు, ఇంకా టైం పడుతుంది. సో అందుకనే మధ్యలో ఇలా టైం పాస్ చేస్తూ టేస్ట్ చూసాను అనమాట. సో ఆ తర్వాత పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చపాతీకి. ఓ పక్క చపాతీలు చేస్తూ, ఓ పక్క కర్రీ చేస్తూ, ఓ పక్క అన్నం వండుతూ ఇలా జరుగుతూ ఉందన్నమాట ప్రాసెస్ అనేది. సో కూర ఉడకడానికి ఎట్లయినా 1 అవర్ పడుతుంది కాబట్టి ఈ లోపు పని చేసేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది వర్క్. లంచ్ కూడా టైంకి రెడీ అయిపోతుంది. సో ఇట్లా చపాతీలు కాలుస్తూ ఓ పక్క కర్రీ వండుతున్నాను అనమాట. సో ఇలా చాలామంది ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు, కానీ నేనంత చేయలేనండి. సో ఏదో ఒక పని చేస్తూ ఇంకో పని చేయగలను, కానీ ఒకే పని చేస్తూ ఒక 2-3 పనులు అయితే ఒకేసారి చేయలేను. సో ఇట్లా చపాతీ చేస్తున్నాను. ఆ లోపు కర్రీ కూడా ఉడికిపోయింది. సో ఎక్కువ వాటర్ లేకుండా, అలాగే నీట్ కూడా తక్కువ లేకుండా అన్నీ నీట్గా సరిపోయేటట్టు ఉన్నాయి వాటర్ కూడా. సో దీంట్లో ఇంకా మసాలా యాడ్ చేసుకోవడమే. ముక్క కూడా ఉడికిపోయింది బాగానే. సో మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. మనం పట్టుకున్న మసాలా అంత వరకు ఈ కర్రీకి సరిపోతుంది. సో మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకి అంతా కూడా పట్టేసేటట్టు మనము నీట్గా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. సో దీంట్లో ఒక 5 నిమిషాల తర్వాత మనము కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవడమే. సో ఇదండి టేస్టీ మటన్ మసాలా కర్రీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఇలా కొత్తగా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు కూర ఎలా నచ్చిందో లేదో, మీకు వీడియో చూస్తే ఎలా అనిపించిందో. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇట్లా చపాతీ చేశాను కాబట్టి చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి కూడా తినడానికని నేను కర్రీని తెచ్చేసుకున్నాను. సో మీలో ఎంతమంది నల్లిబొక్కలు ఫేవరెట్ ఉన్నారు? నేనైతే చాలా ఫేవరెట్, ఎక్కువ అవే తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తినడం చూడడం ఎందుకని చెప్పి స్పీడ్ పెట్టేశాను, అది మరీ కామెడీగా అయిపోయింది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.